హలో ఫ్రెండ్స్. సో ప్రీవియస్ వీడియోలో ఆ చిన్న రిజర్వాయర్ గురించి చూపించాం కదా. సో అక్కడికి వచ్చిన ప్రతిసారి మేము అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్న పోలాకి అనే మండలంకి వెళ్తుంటాం. వచ్చిన ప్రతిసారి అక్కడికి వెళ్ళి టీ తాగి అలానే అక్కడ దగ్గరలో ఏమైనా కూరగాయలు అట్లా ఉంటే కొనుక్కొని మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం. సో ఈ వీడియోలో అది చూపిస్తాం. ఈ ప్లేస్ చూసారా? ఈ ప్లేస్ పెద్ద పెద్ద చెట్లతో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ పెద్ద చెట్లను చూశారు కదా, అన్న నందమూరి తారక రామారావు గారు ఫస్ట్ సీఎం అయినప్పుడు నాటిన చెట్లు ఇవి. అందువల్ల ఈ రోడ్డుకి చెట్ల వల్ల నీడ వచ్చి చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ ఫోటో షూట్ చేసుకోవాలన్నా చాలా అంటే చాలా చాలా బాగుంటుంది. ఈ ప్లేస్ చాలా బాగుంటుంది కదా. ఈవినింగ్ టైంలో ఏంటంటే ప్రజలు ఇట్లా వాకింగ్కి వస్తూ ఉంటారనమాట. చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇటువైపు వ్యవసాయ పనులు చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇక్కడ. అండ్ ఈ రోడ్ ఆల్మోస్ట్ పోలాకి నుండి ఆ బ్రిడ్జ్ వరకు ఆల్మోస్ట్ 3 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. సో ఎక్కువ మంది వాకింగ్కి చాలా ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. మనం పోలాకు వచ్చేసాం. ఇక్కడ ఇరానీ చాయ్ అనేది చాలా బాగుంటుంది. మేము వచ్చిన ప్రతిసారి డైలీ ఇక్కడనే ఇరానీ చాయ్ తాగుతుంటాం. ఫస్ట్ ఈ ఇరానీ చాయ్ నర్సనపేటలో ఉండేది. ఆ తర్వాత అక్కడ రోడ్ ఎక్స్టెన్షన్ అయ్యిందనమాట. అక్కడ అందువల్ల ఆయన ఆ షాప్ అక్కడ క్లోజ్ చేసేసి పోలాకి తీసుకొచ్చేసారు. మేము అక్కడ ఉండేటప్పుడు ఫ్రీక్వెంట్గా వెళ్తూ ఉండేవాళ్ళం టీ తాగడానికి. ఆల్మోస్ట్ 1 మంత్ మేము నర్సనపేటలో ఈ షాప్ మాకు కనిపించలేదు. చాలా వెతికాం. ఒకరోజు పోలాకి వస్తే అప్పుడు మాకు అర్థమైంది, ఓకే ఆయన నర్సనపేట నుండి పోలాకి ఈ షాప్ అనేది మూవ్ చేశాడని. సో అప్పటి నుండి మేము ఇక్కడ రావడం మళ్ళీ స్టార్ట్ చేసాం. అది యాక్చువల్లీ స్టోరీ. పోలాకి దగ్గరలో ఎవరైనా ఉంటే ఈయన దగ్గరికి వచ్చి చాయ్ ట్రై చేయండి. ఇది ప్రమోషన్ అయితే కాదు, ఆయన మీద ఉన్న అభిమానం మీద మేము చెప్తున్నాం. సో కుదిరితే మీకు వీలైన టైంలో వచ్చి ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం కూరగాయల కొండకి వెళ్తున్నాం. ఆ కూరగాయల కొండకి వెళ్ళిన వాడు మా ఫ్రెండే. వాడు ఏంటంటే కమెడియన్, హీరో, విలన్ అన్ని పాత్రలు చేయగల దిట్ట. చాలా అంటే చాలా మంచోడు. ఏ పాత్ర ఇచ్చినా ఆ పాత్రకు న్యాయం చేయగల దిట్ట. ఇప్పుడు మనం వాడి దగ్గరికి వెళ్తున్నాం. వాడిని చూపిస్తాను, ఒకసారి చూడండి. షాప్కి వచ్చేసాం. మా వాడికి కూరగాయలు కావాలని అన్నతో అడుగుతున్నాడు. కనిపిస్తున్నాడు కదా, ఆయనే మన పెద్దన్న. యాక్చువల్లీ మాకు ఇక్కడికి వచ్చాక తెలిసింది ఏంటంటే ఆయనకి ఫీవర్ అంట 3 days నుండి. మేము యాక్చువల్గా జోక్ అనుకున్నాం, కానీ సీరియస్గానే ఫీవర్ అని చెప్పిండు. ప్రజెంట్ ఆయనకి డెంగ్యూ అంట. అయినా మాతో స్టిల్ మంచిగా మాట్లాడుతున్నారు. చూడండి, ఇంత ఫీవర్లో కూడా వాళ్ళు కష్టపడకపోతే వాళ్ళకి అవ్వదు కాబట్టి షాప్కి వచ్చి ఆయన కష్టపడుతూ ఉన్నాడు. మా వాడు ఇంటికి అని క్యాబేజ్ తీసుకున్నాడు. సో ఇంకా అమౌంట్ పే చేసి మేము ఇంకా రిటర్న్ అవుతున్నాం. మేము తిందామని ఇక్కడ బజ్జీలు ఉంటే బజ్జీలు కూడా కొనుక్కున్నాం. చూపించవా వీడియో? అది జస్ట్ వచ్చే దారిలో చేపలు తీసుకుని వస్తుంటే ఒక ఆయనకి చేపలు చూపించమన్నాం. ఆయన చూపిస్తున్నారు అటువైపు. ప్రీవియస్ వీడియోలో కాలువ చూపించా కదా, ఆ కాలువలోనే ఈ చేపలు వీళ్ళు పట్టారు. సో ఆ చేపలనే చూపిస్తున్నారు. చూడండి ఎన్ని ఉన్నాయో. చేపలతో పాటు రొయ్యలు కూడా ఉన్నాయి లోపల.
వాళ్ళు చేపలు 300 అన్నారు. మాకు కొంచెం ఎక్కువ అనిపించేసి ఇంకా మేము తీసుకోలేదు, లేదంటే తీసుకునే వాళ్ళం. మేము రిటర్న్లో ఇంటికి బయలుదేరి వస్తున్నప్పుడు మేము చూపించే డ్యాము, ఆ డ్యామ్ దగ్గర అతను దిగాడు ఫిషెస్ తీయడానికి. ఇప్పుడు అవి ఉన్నాయి కదా, దాన్ని ఇప్పి వెనకాల చిన్న ముడి ఉంటుంది, ఆ ముడి విప్పేసి ఆ చేపలు అనేవి తీస్తాడు. ఆల్రెడీ ఒక అతను ఒక దాంట్లో తీసి వెళ్ళిపోయాడు. ఇందాక చూసాం కదా చేపలు, ఇందులోనివే ఒక సైడ్ తీసాడు, ఇంకో సైడ్ ఇతను తీస్తాడు వాళ్ళవి. ఇప్పుడు మనం అవే చూద్దాం. ఇది కొంచెం ఈ డ్యామ్ కొంచెం డేంజరు. ఇక్కడ కొన్ని చాలా ప్రమాదాలు జరిగాయి, అందుకే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫిషర్మెన్ కూడా దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా, ఫ్లోటింగ్ తక్కువ ఉండేటప్పుడు చూసుకొని దిగుతారు, లేకపోతే అంత తొందరగా దిగరు. చూడండి, ఆయన ఆ వలని వెనక్కి లాగుతున్నాడు. అంటే ఈరోజు అడిగాము చేపలు కావాలని, లేకపోతే ఈరోజు పడలేదు, చాలా తక్కువ పడ్డాయి, మా కూర వరకు సరిపోతాయి, మేము ఇవ్వలేమని చెప్పారు. అందుకే మేము రిటర్న్ అయిపోయాము. ఆ వెనకాల ఒక ఆయన ఉన్నాడు కదా, ఆయన చేపలకి ఫుడ్ వేస్తున్నాడు. ఆ ఫుడ్ వేసినాక తర్వాత అక్కడ ఇసురాలు వేసి ఆయన చేపలు పడతాడు. అక్కడ ఆయన కూడా పట్టే వరకు మేము ఉండం, ఎందుకంటే చీకటి అయిపోద్ది. మేము పోలాకు నుండి రిటర్న్ వచ్చేటప్పుడు మాతో పాటు తినడానికని బోండాలు అలానే బజ్జీలు తీసుకుని వచ్చాం. మేము అప్పుడప్పుడు ఇట్లా తీసుకుని వస్తాం, కొంచెం టైం ఉంది, అందువల్ల కూర్చొని తినుకుందామని తెచ్చుకున్నాం. ఇదండి, మాకు ఇట్లా ఖాళీగా ఉన్న సమయంలో ఈవినింగ్స్ ఇట్లా మేము గడుపుతుంటాం. ఒక్కోసారి బాగా స్ట్రెస్గా ఉన్నా, లేదు అంటే కొంచెం ఎక్కువ టైం దొరికినా మేము ఇట్లా వస్తుంటాం. వచ్చి కాసేపు ఇక్కడ కూర్చొని మాట్లాడుకొని జస్ట్ ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ, కొన్నిసార్లు ఈవెన్ లైక్ మేము కూడా వాకింగ్ చేస్తూ పోలాక్ వరకు వెళ్తుంటాం. వచ్చేటప్పుడు ఏమైనా తినడానికి తెచ్చుకొని ఇంకా కాసేపు కూర్చొని ఇంకా తినేసి ఇంటికి పోతూ ఉంటాం అన్నమాట. సో మాకైతే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మేము ఇంకా మంచి కంటెంట్స్తో మేము ముందుకు వస్తూ ఉంటాం. ప్లీజ్